తాను ఏర్పరచుకొని అహరోను పంపాడు. వారు ఐగుప్తీయుల మధ్యలో మహా హాము దేశంలో మహత్కార్యములను జరిగించారు. ఆయన తన సేవకుడైన మోషేను తాను ఏర్పరచుకున్నాడు, అహరోనును పంపాను. వారు ఐగుప్తుల మధ్యలో ఆయన సూచక క్రియలను మహాదేశంలో మహత్కార్యములను జరిగించారు. మోషే అరణ్యంలో ప్రవేశించుచుండగా ఎన్ని తెగుళ్ళు వచ్చినాయండి? అహరోను మీదకి చాలా తెగుళ్ళు పంపించారు కదా దేవుడు. ఈ రోజు 7 కదండి, 10 తెగుళ్ళు. 10 కదమ్మా, 7 తెగుళ్ళు. ఒకటేమో మిడతల దండు, ఒకటేమో కప్పలు, ఒకటేమో చీడ పురుగులు, ఎర్ర సముద్రము, నీళ్లు లేకుండా 7 తెగుళ్ళు తప్పించినప్పుడు అలాగే ఎందుకంటే దేవుని మాట విననందుకు అన్ని సూచక క్రియలు చేశాడు దేవుడు. దేవుని మాటకు లోబడి ఉంటే ప్రతిదీ కూడా సాధ్యమవుతుంది. మనం ఎప్పుడు అనుకుంటాం కదా, మనం దేవుని మాటకి మన బిడ్డలే మన మాట వినట్లేదు ఈ రోజుల్లోని. అలాంటినప్పుడు దేవుడు కూడా అలాగే మన బిడ్డలు మన మాట వినలేనప్పుడు మనం ఎంత బాధపడతాము. అలాగే దేవుడిని బిడ్డలం కదా మనం కూడా దేవుని మాట వినకపోతే దేవునికి కూడా అలాగే కోపం వస్తుంది. వచ్చినప్పుడే దేవుడు లోకాన్ని కూడా ఇది ఎలా నాశనం చేస్తానన్నాడు? కరువులతోటిని తెగుళ్లతోటిని నాశనం చేస్తానన్నాడు దేవుడు. అంతేగాని ఒకేసారి నాశనం చేస్తానని చెప్పలేదు కూడా. ఒక్కొక్క పక్క నుంచి ఒక్కొక్క పక్క నుంచి అలా నాశనం. అలాగే భూకంపములు కూడా వచ్చుచున్నాయి కదా. దేవుడు అప్పుడు జరిగినవే ఇప్పుడు కూడా జరుగుతున్నవి. ముందేం జరిగినాయో తర్వాత కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు మోషే కాలంలో మోషే ప్రజలు వినలేదు. ఇప్పుడు దేవుని ప్రజలు మనమయ్యుండి కూడా దేవుని మాట కూడా మనం లెక్క చేయట్లేదు. నోవహు ఓడ తయారు చేసినప్పుడు ఎంతకాలం చెప్పాడు? జలప్రళయం వచ్చింది, జలప్రళయం వస్తుంది అని అంటే ఏమన్నారా? వెర్రివాడు, పిచ్చివాడు, మెంటలు వచ్చేసింది, ఇంతకాలం నుంచి రావట్లేదు, ఇప్పుడు వస్తుందా అని అందరూ కూడా వ్యక్తాలు చేశారు. కానీ దేవుడు చెప్పిన మాట ఎంత మాత్రం కూడా కొట్టివేయడానికి లేదు. ఒక సున్నైనా ఒక పొల్లైనా సరే కొట్టివేయడానికి లేదు. అయినా సరే దేవుడు 120 సంవత్సరాలకు వచ్చిన తర్వాత అయినా సరే అప్పుడైనా సరే విన్నారా? వినట్లేదు. వాడను తయారు చేసుకున్నాడు, 2 పక్షుల్ని వెళ్ళాయి. అలాగే అప్పుడు కూడా కనీసం వెర్రివాడు పిచ్చివాడు అని అన్నారే తప్ప కానీ ఎవరైనా కూడా దేవుడు అంటే భయం లేకుండా నెరలేదు. కానీ జలప్రళయం వచ్చింది, ప్రతి ఒక్కటి కూడా నాశనం అయిపోయింది. అలాగే దేవుడు తెగుళ్ళ ద్వారాగానే దేవుడు నాశనం చేస్తానన్నాడు, కానీ ఒకేసారి నాశనం చేస్తానని చెప్పలేదు. మహాదేశం మహత్కార్యములను కూడా జరిగించినని అన్నాడు. ఆయన అంధకారం పంపించి చీకటి కొమ్మ తెలిసింది. వారు ఆయన మాటలను ఎదిరింపలేదు. ఆయన అరణ్యంలో వెళ్ళినప్పుడు మోషే ప్రజలు అంధకారం చేశాను, చీకటి కమ్మాను, అయినను సరే దేవుని మాట ఎదిరించలేదు. ఎందుకంటే దేవుడు అంటే వారికి నమ్మకం ఉన్నది. కానీ కొన్ని చోట్ల ఏం చేశారంటే విడిచిపెట్టేశారు దేవుణ్ణి. ఎందుకంటే మోషే వెళ్ళి కొండ మీద ప్రార్థన చేసినప్పుడు 2 రోజులు చేశారు కదా, ఏమైపోయాడు ఇక రాడు అని అనుకుని వాళ్ళు ఏం చేశారు? బంగారు దూడను తయారు చేసి దూడకు మొక్కారు. కానీ దూడ మీద ఉన్నంత నమ్మకం మన దేవుని మీద నమ్మకం లేదు. ఎందుకంటే సజీవమైన దేవుడు మన దేవుడు, ప్రాణమున్న దేవుడు. కానీ రాయో రప్పో కాదు. వాళ్ళైతే బంగారపు దూడని తయారు చేసి దాని మీద నమ్మకం ఉన్నది, కానీ దేవుడు అంటే నమ్మకం లేదు. అయినా సరే అంధకారం చీకటి కమ్మని కూడా ఆయన వారి మాట ఎదిరింపలేదు. ఆయన వారి జలములను రక్తముగా మార్చాడు, వారి చేపలను చంపాను, వారి దేశంలో కప్పలు నిండేను, అవి వారి రాజుల గదులలోకి వచ్చేది. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జోరీగలు పుట్టింది, వారి ప్రాంతములన్నిటిలోనికి దోమలు వచ్చేది. ఆయన వారి మీద ఆయన వారి జలముల రక్తంగా మార్చాను, అంటే జలము నీళ్లను రక్తముగా మార్చాను, చేపలను చంపించాను, వారి దేశంలో కప్పలను కూడా నిండాను, వారి రాజుల గదిలోకి వచ్చాను. అవి ఏంటాయి? కప్పలు రాజుల గదిలోకి కూడా వచ్చానన్న. ఆజ్ఞ అయ్యగానే జోరీగలు పుట్టాను, ప్రాంతం అన్నిటిలోని కూడా దోమలు వచ్చాను, వారి మీదకి వడగండ్ల వాన కురిశాను. వడగండ్ల వాన వచ్చినప్పుడు వడగండ్ల వాన ఇంత రాడు వర్షం వస్తే ఏది చనిపోయింది, మనుషులు చనిపోయారు, అందరూ కూడా చనిపోయారు. వడగండ్ల వానతో వాళ్ళని నాశనం చేశాడు. వారి ప్రాంతాలన్నిటిలోనూ దోమలు వచ్చాను, వారి వడగండ్ల వాన కురిశాను, వారి దేశంలో అగ్ని జ్వాలలు పుట్టించాను, ద్రాక్ష తీగలను వారికి అంజూరపు చెట్లను కూడా పడగొట్టాను, వారి
వారి వారి ప్రాంతం అందరి కూడా వృక్షములను విరగొట్టు. ఎప్పుడు ఈ తెగుళ్ళ ద్వారా దేశం అంతా కూడా నాశనం చేశారు. ఎప్పుడు కప్పలు వచ్చినా కూడా ఏ చెట్టు ఏది కూడా పోదు. ఒకవేళ మన గదిలోకి కప్పలు వచ్చినా, చీమలు వచ్చినా, దోమలు వచ్చినా వాటిని తుడిసేసుకున్నాం. కానీ వడగండ్ల వాన అంటే అది ఎంత భయంకరమైన, ఒక్క చినుకు ఎంత పెద్ద చినుకు మన మీద పడితేనే బాధపడిపోతాం, నొప్పి వచ్చేది. కానీ వడగండ్ల వాన వచ్చినప్పుడు మొత్తం గేదెలు చచ్చిపోయినాయి, మనుషులు చచ్చిపోయారు, చెట్లు చచ్చిపోయినాయి. ఇవన్నీ చచ్చిపోయిన తర్వాత దేవుడు మళ్ళీ ద్రాక్ష తీగలను మొలిపించాడు, చెట్లను మొలిపించాడు. ఆ ప్రాంతం అందరి కూడా వృక్షములను కూడా విరగొట్టాను. అయినా సరే ఆజ్ఞ అయ్యగానే అవి మిడతలు లెక్కలేనని చీడ పురుగులను కూడా వచ్చాను. అవి వారి దేశమును కూర చెట్లన్నిటిని కూడా వాటి భూమిని పంటలను కూడా తినివేశాను. మనం ఇప్పుడు చేయాలన్నప్పుడు పంట చేసుకుంటున్నాం. ఇప్పుడు దోమ వచ్చిందనుకో, దోమట్టేసిందని ఏదో ఒక ముందు కొట్టుకుని వాటిని పోయేలాగా చేస్తాం. అప్పుడు పంట ఎలా ఉంటుంది? సమృద్ధిగా ఉంటుంది. అప్పుడు పంట అప్పుడు చక్కగా చేయాలని కూడా పచ్చగానే ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా వాటితో చీడ పురుగులతోటి వాటన్నిటితో కూడా పంటలను కూడా నాశనం చేశానని అన్నాడు. కానీ వారి దేశమందరి కూడా సమస్త జ్యేష్ఠులను వారి ప్రథమ సంతానమును కూడా ఆయన హతము చేశాను. అక్కడ నుండి తన ప్రజలను వెండి బంగారములతో ఆయనను రప్పించాను. వారి గోత్రములలో నీ శత్రువు చేత త్రొట్టిల్ల వాడెక్కడను లేకపోయాను. దేవుని శత్రువు ఇవన్నీ జరిగిన తర్వాత దేవుడంటే భయం కలిగింది. అప్పుడు వారు దేవుడైన నీ శత్రువు చేత త్రొట్టిల్లు వాడు ఒక్కడైనను లేకపోయాను అన్నాడు. వారి వలన ఐగుప్తీయులకు భయము పుట్టాను. ఇవన్నీ తెగుళ్ళు ఎన్ని వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం కలిగింది? భయము పుట్టాను. భయము పుట్టడం వలన వారు ఏం చేశారు? దేవుడు అంటే ఏంటో తెలుసుకున్నారు. దేవుడు అంటే ఎలా వస్తుంది, ఏ నిమిషంలో ఏది వస్తుందో కూడా తెలియదు. దేవునికి కోపం వస్తే మనము ఉండగలమా? ఉండలేము. ఒక నిమిషమైనా సరే ఉండలేము. దేవుని కోపం చేత, అగ్ని చేత కానీ వడగట్ల ఏదో ఒక రకంగా దేవుడు నాశనం చేస్తానని అంటున్నాడు ప్రతి ఒక్కరు. కానీ దేవుడు మనల్ని నాశనం చేస్తానంటున్నాడు. దేవుని మాట వినకపోతే తప్ప కానీ దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉంటే కాదు. దేవుని ఎడల మనం ఏమి కలిగి ఉండాలంటే భయమును భక్తిని కలిగి ఉండాలి. మనం ప్రతి ఒక్కరమును అనుకుంటాం. మనం ఏమనుకుంటామంటే నాకేంటి, నాకు ఇవన్నీ ఉన్నాయి, నాకు ఎవరికి భయపడవలసిన పని లేదని. కానీ ఎవరికి భయపడకపోయినా దేవునికి మాత్రమును భయపడాలి. మనం ఎప్పుడు కూడా ఐగుప్తీయులు కూడా భయం లేకపోవడం వల్లనే 40 రోజుల్లో తిరగవలసింది 40 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే తెగుళ్ళు ఇవన్నీ రావడం వల్ల 40 సంవత్సరాలు పట్టింది. అంటే దేవునికి లోబడే వాళ్ళు కూడా దేవుడు ఏమి విడిచిపెట్టేయలేదు. పగలేమో మేఘస్తంభము వల్లనే, రాత్రేమో అగ్ని స్తంభము వల్లే దేవుడు కాచి కాపాడాడు వాళ్ళని. కానీ అంత చేసినా సరే వాళ్ళు ఒక్క 10 రోజులు మోషే కనపడకపోవడంతో నమ్మకాన్ని కోల్పోయారు, విశ్వాసాన్ని కోల్పోయారు. అలాంటి విశ్వాసం కాదు, మన నిజమైన విశ్వాసమును కలిగి ఉండాలి. మనం ఐగుప్తీయులు సంతోషించిన వారికి చాటుగా నుండుటకై ఆయన మేఘములను కల్పించారు. రాత్రి వెలిగించుటకై అగ్నిని కలుగా చేశాను. అంటే రాత్రి ఏమో అగ్నిని కలుగు చేశాడు, పగలేమో మేఘమును కలుగజేసి ఆయన వారు ఐగుప్తీయులను చాలా కాచి కాపాడారు. రాత్రి వెలిగించుటకు వారు మనవి చేయగా ఆయన ఊరేళ్లను రప్పించాను. ఆకాశంలో నుండి ఆహారమును ఇచ్చాను, వారిని తృప్తిపరిచాను. వారికి ఆహారం, అరణ్యంలో ఆహారం ఎక్కడ ఉంటది? ఆహారము ఉండదు కాబట్టి ఆయనే మన్నాని కురిపించాడు. మన్నాను కురిపిస్తే వారు కొంతమంది ఏం చేసేవారు? పొద్దున్నకి దాచుకునేవారు. కానీ ఉండేదా? ఉండేది కదా. పొద్దున్న నుంచి సాయంకాలం వరకే ఉండేది కదా. ఏ పూటకి ఆ పూటకే దేవుడు మన్నాని కురిపించే వాళ్ళకి సమృద్ధిగా కలగజేశాడు. ఆహారమును ఇచ్చాడు. వాళ్ళకి ఆహారం ఇచ్చిన, ఆకాశం నుండి ఆహారమును ఇచ్చాను, వారిని తృప్తిపరిచాను. బండ నుండి ఏమిచ్చాను? నీళ్లను ఇచ్చాను, ఉబికగా వచ్చాను. ఎడారిలో అవి ఏరులై పారాను. ఎడారిలో మనం చూస్తూ ఉంటాం కదా, మనం ఎల్లుంటారు, మనమైతే వెళ్ళలేదు. కానీ ఎడారిలో ఏముంటుంది? ఎండే ఉంటుంది. ఎక్కడైనా సరే అసలు నీళ్ళు చుక్క కూడా కనబడదు. అలాగే ఇక్కడ కూడా దేవుడు అలాంటి ఎడారిలో దేవుడు అద్భుత కార్యం చేసినట్టే కదా. ఎడారిలో నీళ్లు ఉబ్బుకి రావటం అంటే కొండను కొట్టగానే అది ఒక ఆశ్చర్యమైన కార్యమే. అది ఆశ్చర్యమైన నిజంగా అది బండను కొట్టగానే నీళ్లు రావడం అనేది, లేకపోతే నీళ్లు రక్తంగా మారడం అనేది అది దేవునికి మాత్రమే. అనేకమైన దేవుళ్ళు ఉన్నారు, అనేకమైన వారు ఉన్నారు. అలాంటి కార్యములు ఎవరు చేశారు? ఎవరును కూడా చేయలేదు ఈ లోకంలోని. ఎవరము కూడా చూసుండ్రు. ఎక్కడ కూడా ఏ పుస్తకంలోని కదా, ఏ దేవుళ్ళలోని కూడా లేదు. ఏంటి బండ నుంచి నీళ్లు రప్పించడం కానీ, రక్తాన్ని నీళ్ళని రక్తంగా మార్చడం కానీ, చీమల దండు రావటం కానీ ఎవరు కూడా. మన దేవుడు నిజమైన దేవుడు.
మన దేవుడు ప్రాణమున్న దేవుడు కాబట్టే ఇవన్నీ చేయగలిగాడు. బండను చీల్చగా ఉబికి వచ్చాను, ఎడారిలో అవి ఏరులై పారాను. ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానము తన సేవకుడైన అబ్రహాము జ్ఞాపకము చేసుకుని ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితోనూ వెలుపలికి రప్పించాను. ఎలాగో తన ప్రజలను సంతోషముతోనూ ఎలయనగా తన పరిశుద్ధాత్మ వాగ్దానము వలన, దేవుని పరిశుద్ధాత్మ వాగ్దానము వలన తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకము చేసుకుని ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకుని వారిని ఉత్సాహధ్వనితోని వెలుపలికి రప్పించాడు. అబ్రహాము చాలా విశ్వాసము కలిగి ఉన్నాడు దేవుని పట్ల. ఎంత విశ్వాసం! తనకు ఏకైక ఒక కుమారుణ్ణి బలిగా అర్పించమంటే అర్పించాడు. అదే ఇప్పుడు మనం అసలు బలిగి కాదు కదా, దేవునికి సమర్పించుకోవడానికి కూడా అసలు ఇష్టపడం మనం. ఒకవేళ మనం అనుకున్నా మన పిల్లలు అది నెరవేర్చరు. ఎందుకంటే నిన్ను ఎవరు మొక్కుకోమన్నారని అడుగుతారు ఈ రోజుల్లో పిల్లలు ఎవరైనా సరే. మేము మొక్కుకోమన్నామా అని అడుగుతారు. కానీ అది ఏంటంటే దేవుడికి మనం అర్పించుకోవాలని అనుకున్నప్పుడు దేవుడు ఆయనే తీసుకుంటాడు. ఆయన సేవలో ఎలాగైనా సరే ఆయనకి తెలుసు ఏ సమయం అంది ఏది చేయాలనేది. అంతవరకు దేవుడు మనలని విడిచిపెడతాడు. కానీ మనం తెలుసుకుని మనం చెప్పిన తర్వాత వినకపోతే వాళ్ళ ఇష్టం, అది దేవుడే చూసుకుంటాడు. మనం ఏం చేస్తామంటే నాకు పిల్లలు లేరు కదా ఇలాగని చాలా మంది మొక్కుకుని ఉంటారు. లేదా నాకు ఆడపిల్ల అయితే నేను మొక్కుకుంటాను, మగపిల్లడు అయితే దేవునికి సమర్పించుకుంటాను. కానీ అలాగే ఎవరంటే సమూయేలుని ఇచ్చింది తన తల్లి. 2వ సంవత్సరం అప్పుడే పాలు విడిచిన వెంటనే తీసుకెళ్ళి ఎక్కడ విడిచిపెట్టింది? దేవాలయంలో విడిచిపెట్టింది. దేవుని స్వరము బైబిల్ అంతట్లో కూడా సమూయేలే ఫస్ట్. చిన్నప్పటి నుంచి కూడా విన్నదే దేవుని స్వరం. విన్నది ఎవరు? సమూయేలు. 2వ సంవత్సరం నుంచి సమూయేలు విన్నాడు దేవుని స్వరము. కానీ ఎవరును కూడా బైబిల్లో మోషే కానీ అబ్రహాము కానీ ఎవరును కూడా అంత చిన్న వయసు నుంచి ఎవరు కూడా విన్నవాళ్ళు ఎవరు కూడా లేరు. దేవుని సేవలో కూడా దేవుడు చిన్నప్పటి నుంచి భయమును భక్తిని, ఎందుకంటే ఆమె తల్లి దేవాలయంలో విడిచిపెట్టింది. తను అనుకున్న రీతిగానే చేసింది కాబట్టి అంత భయమును, దేవుడు అంటే అంత భయమును భక్తిని కలిగి ఉన్నాడు. తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. తన ప్రజలతో సంతోషమును తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితోనే వెలుపలికి రప్పించాను. వారు తన కట్టడాలను గైకున్నట్లు తన ధర్మశాస్త్ర నిధులను ఆచరించినట్లు అన్యజనుల భూములను ఆయన వారికి అప్పగించెను. జనుల కష్టార్జితమును వారు స్వాధీనపరుచుకుంది. ఎప్పుడు ఆయన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకున్నప్పుడు, ఆయన ధర్మశాస్త్రమును ఆయన ఆజ్ఞలను గైకున్నప్పుడు అన్యజనులు భూమి మీద మనం లూసిఫర్ వల్లనే కదా మనం ఈ పంట అంతా కూడా పంట పండించుకుని, నువ్వు ఆ స్త్రీ కూడా శపింపబడినది ఎందువలన? ఆ లూసిఫర్ పండు తినడం వల్లనే మనకు పంటలు వచ్చినాయి, ఈ పిల్లలు కనవడం వచ్చినది, ఈ నొప్పులు పడటం అనేది, ఈ కష్టాలన్నీ ఆమె తినవద్దు అన్న పండు తినడం వల్లనే మనకి ఈ రోజున కష్టాలని మనం అనుకుంటున్నాం. ఒకవేళ ఇలా ఆ రోజున లూసిఫర్ అలాగ అనకపోతే మనం ఇలా ఉండకపోతే మేము ఎలా ఉందమో? దిగంబరుల వలే ఉంది కదా, సిగ్గంటే తెలియకోకుండా, బట్ట అంటే తెలియకోకుండా ఉందము. అలాగా అందులో మంచి చెడుల పళ్ళు కూడా ఇచ్చాడు దేవుడు. కానీ చెడు అనే పండుని మాత్రమే తాకవద్దు అన్నాడు. ఎందుకంటే ఇవన్నీ వస్తాయి, పాపం వస్తుంది కాబట్టి దేవుడు తాకవద్దు అన్నాడు. కానీ ఒక స్త్రీ వల్లనే మాత్రమే అది జరిగింది. అందుకనే స్త్రీకి శపింపబడ్డది. పిల్లలు కన్నప్పుడు నొప్పులు పడటం, స్త్రీ ద్వారాగానే నువ్వు చంపబడుని, నిన్ను ఎత్తి మీద కొట్టునని పాములకి అలా శపించాడు దేవుడు. మనుషులకు ఇలాగ పెట్టాడు. కానీ మన చేతుల కష్టార్జితమును మనము తిందుమని అంటున్నాడు. జనములు కష్టార్జితమును వారు పరుచుకుని అని అన్నాడు. మన కష్టార్జితమే మనకి చాలా మంది అంటారు, మనం కష్టపడింది ఎక్కడికి పోదో తిరిగి మనకే వస్తుంది. నిజంగా కష్టపడితే అది ఎక్కడికి వెళ్ళినా సరే మన దగ్గరికే వస్తుంది అని అంటాం. అలాగే మనం కష్టపడింది అది నిజంగానే నిజం. అది ఎక్కడికి వెళ్ళినా సరే మనం కష్టపడిన కష్టార్జితము మన దగ్గరికే వస్తుంది. అది నిజంగా కష్టపడుతుంది. ఒకవేళ అందులో ఎంతో కొంత పాపం ఉన్నదానికి అది అంత కూడా పోతుంది. ఎదుటి వాళ్ళది మనము ₹1 తీసుకుంటే మనది ₹100 పోతుంది. ఎదుటి వాళ్ళు మనము ఏదైనా తెచ్చామనుకో మనకి అలాంటివి 10 పోతాయి. అలాగే మనం ఎదుటి వాళ్ళ సొమ్ము కోసం మనం ఎప్పుడు కూడా ఆశపడకూడదు. మన దానికి మనమే తృప్తి పడాలి. మనకు దేవుడికి తెలిసి ఏ సమయం అంది మనకి ఏది అనుగ్రహించాలో, ఏది ఇవ్వాలి, ఏది సమయం ఉంది కాదంటే మనం ఏమి కలిగి ఉండాలి? ఓర్పుని, సహనమును కలిగి ఉండాలి. దేవుని ఎడల మనము భయమును, భక్తిని కలిగి ఉండాలి. ఆయన ధర్మశాస్త్ర నిధులను మనము గైకొనాలి. అప్పుడు మనకి ప్రతిదిని కూడా మనకేంటి, మన పిల్లలకేంటి, మన కుటుంబం నిజంగా చెప్పాలంటే మన చుట్టుపక్కల దేశాలు ఎలా ఉన్నాయి, మన ఊరు ఎలా ఉన్నది ఈ రోజుల్లోని. 2026 వచ్చిందంటే ఎలా ఉండేది? భయంగా ఉండేది. కానీ దేవుడు ఆశీర్వదించి ఈ రోజున
చాలా బాగున్నది మన దేశం చెప్పుకోవాలంటే. మన గ్రామము ఒకవేళ ఏది కూడా లేదు, ఏ కీడు లేదు, ఏ ఆపదలు లేవు, ఏమీ లేవు కూడా. అన్నీ కూడా దేవుడు మనకి సమృద్ధిగా ఇచ్చాడు. ఎందువల్లనంటే మన ఎవరో ఒకరు ఉన్నారు, ప్రార్థనా పరులు లేకపోతే విశ్వాస పరులు ఎవరో, ఆ వాళ్ళ వల్లనే ఇలాగ ఉన్నదేమో దేశము, ఇలాగే ఉన్నదేమో మన గ్రామము. నేను ఎప్పుడు కూడా అదే అనుకుంటాను. ఈ సంవత్సరం చాలా ఇంతవరకు దేవుడు మనల్ని 2వ నెల అయిపోతుంది ఈ రోజుతోటి. రేపు మళ్ళీ 3వ నెల దొరబడుతుంది. అంటే మన 3వ నెల నుంచి మనము 3 నెలలు కాచి కాపాడాలంటే దేవుడు మన పైన ఆయన కాపుదల ఉన్నట్టే కదా. ఆయన మనల్ని సజీవులుగా ఉంచాడంటే ఆయన కృప లేకపోతే ఈ రోజున మనము ఇలా ఉండలేము. దేవుని కృప వల్లనే కొత్త సంవత్సరం వచ్చింది, అప్పుడే 2 నెలలు పూర్తయిపోయింది. 2 నెలలు పూర్తయి 3వ నెల, జనవరి, ఫిబ్రవరి, మార్చి, 2 నెలలు పూర్తయి 3వ నెల వస్తుంది. కానీ దేవుడు మనల్ని చాలా కాచి కాపాడాడు. ఎందుకంటే అందరి కుటుంబాలలో కూడా ప్రార్థన పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి కుటుంబాలలో ప్రార్థనే ఈ రోజున మనకి ఇలాగ నడిపించింది. ప్రార్థన వల్లనే తప్ప కానీ మనుషుల వల్ల ఏది కూడా. రాజులు నమ్ముకున్న కంటే యెహోవాని ఆశ్రయించుట ఎంతో మేలని అన్నాడు. ధనికులను నమ్ముకున్న కంటే దేవుని నమ్ముకున్నటే మేలన్నాడు. అలాగే మనం ఈ లోకంలో ధనము కోసం కాదు కానీ దేవుని రాకడ కోసం ఎదురు చూడాలి. మనందరం కూడా బుద్ధి కలిగిన కన్యకుల వలె మనం ఎదురు చూడాలి. ఆయన వచ్చే రాకడ కోసం మన హృదయములను సిద్ధపాటు చేసుకోవాలి. సిద్ధపాటు లేకుండా ఎవరు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. ఈ లోకంలో సిద్ధపాటు కావాలి. మనకు మెయిన్ ఏంటంటే ఇక్కడే మనం పునాది చేసుకోవాలి. దీనిని బట్టే దేవుడు మనకి తీర్పు తీరుస్తానంటున్నాడు. ఇక్కడ ఎలా ఉన్నాము ఏంటి అనేదే దానిని బట్టి దేవుడు ప్రతి ఒక్కరి వాని క్రియలను చెప్పునే వానికి ప్రతిఫలము దయచేస్తానని అంటున్నాడు. అంటే మనం చేసిన దోషములు, మనం చేసిన వాటిని బట్టే దేవుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట విననందుకే అనేకమైన శ్రమలు పడ్డారు, శోధనలు పడ్డారు. కడకి దేవుని రాజ్యంలో ఎంతమంది వెళ్ళారు? 40,000 సంవత్సరం, 400 మందికి ఇద్దరు వెళ్ళారు కడకి. అలాగే ఇద్దరు ఎక్కడ, 400 మంది ఎక్కడ? అలాగే మనం కూడా ఏం చేయాలంటే దేవుని రాజ్యంలో ప్రవేశించాలని అందరం అనుకుంటాము. కానీ మనము ఒక్కొక్కసారి త్రొట్టిల్లిపోతాం, ఒక్కొక్కసారి మాట ద్వారా గాను లేకపోతే నడత ద్వారా గాను ఏదో ఒకలాగా త్రొట్టిల్లిపోతాం. కానీ దేవుని ఎదుట పశ్చాత్తాప పడితే దేవుడు క్షమిస్తానన్నాడు. ఈ శ్రమ దినాలలో దేవుడు మన పాపం కోసం కదా ఆయన శ్రమ పడ్డాడు, మన కోసమే కదా ఆయన రక్తం చిందించాడు. ఆయన నలగొట్టబడ్డాడంటే మన ఆయన పుట్టుకలోని పాపం లేదు, ఆయన జీవించినంత కాలము పాపం లేదు. ఆయన 12వ సంవత్సరం నుంచే దేవుని సేవలోకి వెళ్ళాడు. ఆయన దేవుని సేవ చేసిన కాడి నుంచి కూడా 33 సంవత్సరాల వరకు కూడా దేవుని పరిచర్య చేస్తానే ఉన్నాడు. అయినను సరే అందులో ఒక దోషమైనను ఏది కూడా లేదు. గుడ్డి వారిని బాగు చేశాడు, దెయ్యాలు పట్టిన వారిని బాగు చేశాడు. అందరినీ కూడా ముట్టుకోగానే, దేవుని వస్త్రమును ముట్టుకోగానే స్వస్థత పొందిన స్త్రీ కోసం మనందరికీ తెలిసింది. ఆమె అంత వస్త్రము ముట్టుకోగానే స్వస్థత పొందిందంటే ఆమె విశ్వాసం అన్నాడు కానీ తప్ప కానీ నన్ను ముట్టుకోగానే నువ్వు స్వస్థత పొందావు అని అనలేదు ఆ సమరయ స్త్రీని. నీ విశ్వాసమే నిన్ను రక్షించాడని అన్నాడు. నీ విశ్వాసమే అన్నాడు తప్ప కానీ మనం ఈ లోకంలో చాలా మంది అంటున్నారు నేనే బాగు చేసేస్తున్నాను, నేను ముట్టుకోగానే పడిపోతున్నారు, నేను టచ్ చేయగానే పడిపోతున్నారు. ఈ ఎక్కువైపోయినాయి ఇప్పుడు ప్రార్థనలో. అవన్నీ కూడా అనేక మంది నా పేరటన అబద్ధ ప్రవక్తలు వస్తారని చెప్పాడు దేవుడు. అంతే తప్ప నా పేరట వచ్చేవారు ఎవరు మంచో ఏది చెడో చూసి మీరు గమనించుకుని దానిని బట్టి నడుచుకోమన్నాడు దేవుడు. ఏంటంటే మనం అందరినీ కూడా ఫస్ట్ ఏం చేస్తామంటే చెడునే ఎక్కువ నమ్ముతాము. చెడుని నమ్మిన తర్వాత దానికి అక్కడ మోసపోయాక మంచి వాళ్ళు నమ్మటం మానేస్తాం. ఇంకా ఎందుకంటే ముందు మోసపోయాం కాబట్టి. ఇది గ్రహించుకునే దేవుడు ఎదరికి వెళ్ళమన్నాడు. కానీ మనల్ని ఎప్పుడు కూడా నమ్మవద్దని అన్నాడు. అందులో మంచి ఉన్నది చెడు ఉన్నది. కాదంటే ఎవరికైనా పెడతానంటే ఆశ ఉంటుంది, కొడతానంటే భయం ఉంటుంది. అంటే నేను బాగుపడుతున్నారు కదా అని అక్కడికి ఏం చేస్తానంటే పరుగులు వెళ్ళిపోతారు. మనకున్న సమస్యలను బట్టి, మనకున్న బాధలను బట్టి మనం పరిగెట్టుకు వెళ్ళిపోతున్నాం అక్కడికి. అంతేగాని వారు రక్షణ పొందేశారు, వారు ఏదో దేవుడు ఇచ్చేసారు అని కాదు. అది ఒక రీతిగానే ఉంటుంది. దేవుడు ఎన్నుకున్న వాళ్ళు ఒక రకంగానే ఉంటారు. అది దేవునికి మాత్రమే తెలుసు. దేవుడికి సమస్తమును చూచుచున్నవాడు ఆయన పైనుండి. ఆయనకి చాటు మరుగైనది ఏది కూడా లేదు. సమస్తమును తెలుసు. మనం ముట్టుకోగానే పడిపోయినా ఏది చేసినా సరే దేవుడు ప్రతిదీ కూడా చూస్తున్నవాడు. కాబట్టి మనము ఎప్పుడు కూడా దేవుడు అంటే భయమును భక్తి కలిగి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకు మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థించు. చేయత్తమ్మ సాత్రత్తమ్మ
అర్థం కాదు.